తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఓఎస్టీగా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై గత కొద్ది రోజులుగా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఓఎస్టీగా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై గత కొద్ది రోజులుగా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్ చతురేఖ, ఏదైతే తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారని నేను చెప్పాలి. ఎందుకంటే విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, అలాగే తమ తోటి కార్యకర్తల దగ్గర నుంచి కూడా వచ్చిన విమర్శల నేపథ్యంలోనే విజయ్ వెనక్కు తగ్గి ఏదైతే తాను నియమించుకున్న ఓఎస్డి ఎవరైతే రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఓఎస్డిగా విజయ్ నియమించుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ బల నిరూపణలోనే భాగంగా ఈ రోజు బల నిరూపణ జరుగుతున్న సందర్భంలో సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, అలాగే విసికే పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఓఎస్డి నియామకంపై కూడా ఏదైతే వారు అభ్యంతరం వ్యక్తం చేశారు, అలాంటి వ్యక్తులను ఇక్కడ ఓఎస్డిగా నియమించుకోకూడదంటూ కూడా సలహా ఇవ్వడంతో విజయ్ తన నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓఎస్డి పదవిని ఏదైతే రద్దు చేస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి కూడా ఒక లేఖ కూడా విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఓఎస్డీగా నియమించారో అతని ఉత్తర్వులు కూడా రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక లెటర్ కూడా ఓఎస్డీకి అందజేసిన పరిస్థితి అయితే ఉంది. విపక్షాల ఏదైతే వారి మాటలను గౌరవిస్తూ కూడా విజయ్ నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయ్ కి అంటే ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువ, అలాగే రాజకీయవేత్తగా కూడా అనుభవం తక్కువ కాబట్టి తనకు తోచినది చేశాడు. కానీ విపక్షాల నుంచి అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక శాస్త్రం చెప్పే వ్యక్తి ఓఎస్డీగా ఏ విధంగా ఉంటారు అనే విమర్శలు రావడంతో కూడా విజయ్ అతన్ని వెనక్కి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి మరింత అనుభవం అవసరమని కూడా రాజకీయ నాయకులు, విశ్లేషకులు అంతా కూడా భావిస్తున్న పరిస్థితి అవుతోంది. ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని విజయ్ ఈ సందర్భంగా తోటి వారితో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విపక్షాల మాటలను గౌరవిస్తూ కూడా విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఈ రోజు బల నిరూపణలో భాగంగా విజయ్ కి అనూహ్యంగా 120 మంది కన్నా కూడా మరో 24 మంది అభ్యర్థులు ఎక్కువగా అంటే అన్నాడీఎంకేకి సంబంధించిన వారంతా కూడా విజయ్ కి సపోర్ట్ చేయడంతో తన బలం దాదాపు 147కు పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. విజయ్ రేపు ఏమి చేయబోతున్నారు, అసలు రాబో రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపబోతున్నారు, అలాగే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లబోతున్నారు అనే దీని మీద ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఇలాంటివన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆచితూచి విజయ్ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందని నేను కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున యువత విజయ్ ను నమ్మి ఓట్లేశారు కాబట్టి విజయ్ కు ఆ విధంగా యువతను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దీనిని ఈ రోజు అసెంబ్లీలో కూడా విజయ్ కు సూచించిన పరిస్థితి అయితే ఉంది. విపక్షాలన్నీ కూడా కలిసి ఆ విధంగా విజయ్ అయితే ముందుకు వెళ్తారని ఈసారి విపక్షాలన్నీ కూడా ఆశిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విపక్షాలు ఏదైతే తనతో పాటు ఉన్న పార్టీకి సంబంధించిన వారే కొంతమంది ఓఎస్డీని వ్యతిరేకించడంతో విజయ్ ఇలా ఓఎస్డీని వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా తెలపడంతోనే
ఈ నిర్ణయం పట్ల విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ ఏదైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పలువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఇది కూడా మాటలు కూడా అక్కడ వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ చేసే ప్రతి ఒక్క పని మీద ఏదైతే అందరూ కూడా ఒక చూపు చూస్తూ ఉంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ తీసుకునే నిర్ణయాల పట్ల అందరూ స్వాగతిస్తారు. కానీ అనుభవం ఉన్న వ్యక్తికి లేదా అనుభవం లేని వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద చర్చ అయితే జరిగే పరిస్థితులు ఉంటుంది. దానికి ఉదాహరణే ఈ రోజు ఏదైతే ఓఎస్డీగా తీసుకున్న రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకమే అందుకు నిదర్శనము. కానీ వెంటనే చేరుకొని విజయ్ ఈ రోజే దానికి సంబంధించి అతన్ని వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా అతని నియామకం రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తమిళనాడు మొత్తంగా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.